హై ఇంకా ఇంకొక వారమే ఉంది. ఇంకా నెక్స్ట్ వారం అయితే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అయితే అయిపోతుంది. ఇది రియాలిటీ షో కాదు. రియాలిటీ షో ఏమో అనుకున్నాం కానీ ఇది స్క్రిప్టెడ్ షో. ఆల్రెడీ ముందుగానే షూటింగ్ కూడా వాళ్ళకి అన్నీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీక్ కూడా సోనియా వాళ్ళు ఎలిమినేషన్ అయిపోతారు. అమీర్ అండ్ అభిమానిక వాళ్ళు కూడా ఎలిమినేషన్ అయిపోతారు. అదే ఈ వారం ఒక ఎలిమినేషన్ పెట్టి నెక్స్ట్ వారం ఇంకొక ఎలిమినేషన్ పెట్టి ఉండొచ్చు కదా. నెక్స్ట్ వారం డబుల్ ఎలిమినేషను బయటికి పంపించేస్తారనమాట. నటరాజ మాస్టర్ కోసమే ఈ షో నడుస్తూ ఉంది. మళ్ళీ ఎందుకు వేస్ట్, ఇంకొక వారం కూడా వేస్ట్. ఆయనకే కప్పిచ్చేసి క్లాప్స్ విన్నర్ అని చెప్పేసి ఒక పని అయిపోతుంది. ఎనర్జీ వేస్ట్ అవుతుంది, మనకి టైం వేస్ట్ అవుతుంది చూసే వాళ్ళకి. అసలు మనము బిగ్ బాస్ లెవెల్లో ఊహించుకున్నాను నేనైతే. మంచి రియాలిటీ షో కదా ఇది అని చెప్పనుకుంటే ఇది రియాలిటీ షో కాదు, స్క్రిప్టెడ్ షోనే. అది కూడా నటరాజు మాస్టర్ కోసమే జరుగుతున్నట్టయితే నాకైతే అనిపించింది. అంతకుముందు ఒకసారి వెళ్ళిపోతామని చెప్పనన్నారు, ఓటింగ్ వేసి నిలబెట్టినారు. ఆ తర్వాత దాంట్లో మాత్రము సిద్ధు వాళ్ళు వెళ్ళిపోయారు, ఎవరు బిట్టు సంజయ్ వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఓటింగ్ పెడితే వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారో అని చెప్పేసి ఓటింగ్ లేదు, ఏమీ లేదు. మీరు ఇస్తే మీ ఫేవరెట్ వాళ్ళకే ఓటేస్తున్నారు అని చెప్పని వాళ్ళకి ఓటింగ్ ఇవ్వకుండా మేమే చెప్తాము అని చెప్పనేసి ఇప్పుడేముంది వీక్ ఆఫ్ ఆపర్చునిటీ విత్ నో ఎలిమినేషన్. ఎక్కడ నటరాజు మాస్టర్ పోతాడేమో, ఎక్కడ వీళ్ళున్నారు కదా ఆశ వాళ్ళు వెళ్ళిపోతారేమో, అవి వీళ్ళని టాప్ 5లోకి తీసుకొని వెళ్ళాలి అని చెప్పి అనుకున్నారు. సో దానివల్ల నో ఎలిమినేషన్ పెట్టారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ అలా కాదంట, ఫెయిర్గా ఉంటుందంట. ఎక్కడ ఫెయిర్గా ఉంది? సోనియా సిద్ధు వాళ్ళని పంపించేసా, అమీర్ అండ్ అభిమానిక వాళ్ళని పంపించేసా. అమీర్ అండ్ అభిమానిక వాళ్ళు ఇది షోనే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్. వాళ్ళు ఎంత ప్రేమగా ఉంటారు, వాళ్ళిద్దరు మొగుడు పిల్లలు ఇద్దరు గొడవ పెట్టుకోరు, ఆ టాస్క్ ఆడుతూ ఉంటారు బాగా. కష్టం వచ్చినా కష్టపడి అయ్యో కష్టం వచ్చిందని ఫీల్ అవ్వరు, హ్యాపీ వచ్చినా అయ్యో హ్యాపీ వచ్చిందని చెప్పి ఎగిరేది లేదు, బాగుంటారు. వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు కదా, వాళ్ళని ఉంచి ఉండొచ్చు కదా టాప్ 5లో. అబ్బే నటరాజు మాస్టరే కావాలా? అలాంటప్పుడు ఆయనకే కప్పించి పంపించేయచ్చు కదా. మళ్ళీ ఎందుకు అనవసరంగా వేస్ట్గా ఇది? మళ్ళీ స్క్రిప్టెడ్ షో అది, మళ్ళీ రియాలిటీ షో, మళ్ళీ జనాల ఓట్లు కావాలంటే ఎందుకు? మేమంతా మరీ అంత అదవలాగా కనిపిస్తున్నాము, అటు ఇటుగా కూడా ఏం కనిపించట్లేదా? అసలు మా ఓట్లు ఎవరు ఎక్కడ చూస్తున్నారు? మీరే షూటింగ్ చేసేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత ఎవరిని పంపించాలి వాళ్ళందరినీ పంపించేసి ఓటింగ్ పెడితే జనాలు ఏమన్నా పిచ్చోళ్ళా? ఈ ఎఫెక్ట్ రేపు బిగ్ బాస్ మీద పడుతుంది అసలు. అబ్బా మంచి రియాలిటీ షో అనుకుంటే ఇది స్క్రిప్టెడ్ షో కూర్చుందే. ఇంకా సీజన్ 2 కూడా ఉండదని అనుకుంటా. ఇప్పుడు కళ్యాణ్ వాళ్ళు బాగా ఆడారు కదా, ఆడినప్పుడు మీకు ఇమ్యూనిటీ లేదు అంటే ఆ అమ్మాయి ఆడేస్తూ ఉంది. అదేంటి అది? ఎవరు ఆడినా సరే ఇమ్యూనిటీ కోసమే ఆడతారు కదా, ఇమ్యూనిటీ లేకపోవడం ఏందని చెప్పి ఏడుస్తుంటే ఇస్తా ప్రాంక్ అంట. ఆ పిల్ల కుయ్యో మొర్రో అని చెప్పి ఆడేస్తూ ఉంది. ఇంకా కళ్యాణ్ కూడా పోదాం పదా అంటే నువ్వు కళ్యాణ్ ఉంటుంది కానీ కళ్యాణ్కి కప్పిస్తామంట. కళ్యాణ్ వాసంతికి కప్పు ఎవరు ఇస్తారు చెప్పు? కళ్యాణ్ నువ్వు వాసంతికి కప్పిచ్చేస్తామంటారు. మీరు ఇస్తారా? మీరు మాస్టర్నే విన్నర్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. ఎన్ని తప్పులు చేసినా మాస్టరే ఉండాలని చెప్పి అనుకుంటున్నారు. అలాంటి అప్పుడు కళ్యాణ్కి అక్కడ కప్పిస్తారు. ఏదో ఊరికే వాళ్ళు మన మీద మనం ఓట్లు వేస్తున్నామని చెప్పి అబద్ధాలు చెప్తారు. ఆయన ఓట్లు ఎవరు వేస్తున్నారు? అసలు ఈ షో ఎవరు చూస్తున్నారు? నేను చాలా గమనిస్తున్నాను. ఈ షో ఎవరు సామాన్యంగా చూడడం లేదు, మానేశారు. ఎందుకంటే స్క్రిప్టెడ్ షో అని చెప్పి అందరికీ అర్థమైపోయింది. ఆ నటరాజు మాస్టర్ నోటుకొచ్చినట్టు మాట్లాడినా కూడా ఏం పట్టించుకోరు. వాళ్ళ పిఆర్ టీం ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే వాళ్ళకు ఓట్లు వేస్తారేమో కానీ న్యూట్రల్ ఆడియన్స్ మాత్రం నటరాజ మాస్టర్కి ఓటు వేయనే వేరు. వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు, ఒక దయ్యం ఉన్నట్టు బిహేవ్ చేస్తుంది ఆ నీతు మాస్టరు. వాళ్ళకి ఎవరు ఓటేస్తారు? ఏరు. సో ఇదంతా అబద్ధము, తుప్పాస్ ఎపిసోడ్ అనిపించింది నాకు. అసలు ఇది మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షోనే చెత్త షో ఇది.